హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో అమరేంద్ర బాగి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమరేంద్ర డోర్ కాస్ట్ చూస్తూ ఉంటే బాగి ఏంటండి ఇక్కడ ఏమన్నా అవుతే పారిపోవడానికి డోర్ని చూస్తున్నారా ఏంటి అని వెటకారంగా అంటుంది. అప్పుడు అమరేంద్ర నేను ఏది మధ్యలో వదిలి వెళ్ళను, ఏదైనా చివరిదాకా నేను అన్నీ ఉండి సాధిస్తాను అని చెప్పి అంటాడు. దానికి బాగి మీరు మధ్యలో వదిలి వెళ్ళిపోతే నా పని ఏమవుతుందో అని నేను ఆలోచిస్తున్నానండి అని అనేసరికి ఏంటి కాంపిటీషన్ గురించే కదా మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకేదాని గురించి అంటే లేదు కాంపిటీషన్ గురించి అని అంటుంది. ఇక్కడ చూస్తే ఆ కాంపిటీషన్లోని మేనేజ్ చేసేవాళ్ళు వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు ఈ కాంపిటీషన్ 20 lakhs జరిగింది. అప్పుడు టఫ్ కాంపిటీషన్ పెట్టాం కానీ ఇప్పుడు 50 lakhs జరుగుతుంది. కానీ కాంపిటీషన్ కన్నా ఇక్కడ అందరూ ఎలా ఉంటున్నారు, గుడ్ మేనర్స్ ఎలా ఉంది అవన్నీ చూస్తాము అని చెప్పి అనేసరికి ఏంటి ఇలా అయితే కాంపిటీషన్ ఏమని మనకు తెలుస్తుందని బాగా అనుకుంటూ ఉంటుంది. చిత్ర కూడా ఏంటి ఇక్కడ కాంపిటీషన్ ఏంటి ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కాంపిటీషన్ పెట్టేవాళ్ళు ప్రైజ్ మనీని దాని గిఫ్ట్ని చూపించి తర్వాత అందరి ఫోన్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. వినోద్ అంటాడు, చిత్ర నువ్వు ఇక్కడ అప్లికేషన్ కూడా నింపలేదు కదా, మరి ఎలా మనం వచ్చామనేసరికి ఇక్కడ అంతా సంతోషం అతనికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాను, మీరు సైలెంట్గా ఉండండి అని వినోద్ని అంటుంది. చేసేదేమీ లేక వినోద్ సైలెంట్గానే ఉంటాడు. కాంపిటీషన్ వాళ్ళు ఫోన్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చెప్తారు, ఇదే ఫస్ట్ రౌండ్, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో మనం గమనించాలి అని చెప్పి అనేసరికి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని గమనిస్తూ ఉంటారు హెడ్. అప్పుడు బాగిని అమరేంద్రని చూసేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వింటారు. పిల్లలు ఎలా ఉంటారని టెన్షన్ పడుతున్న బాగిని ఏంటి వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడిగేసరికి 4 ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వైఫ్ అనేసరికి సెకండ్ మ్యారేజ్ వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయం కదా, ఎలా యాక్సెప్ట్ చేసావు అనేసరికి లేదండి మీరే చేశారు అని చెప్పి అంటాడు. చిత్ర ఏమో నటిస్తుంది, ఈ వచ్చే ప్రైజ్ మనీతోనే నేను అనాథాశ్రమంలో పిల్లలకి ఆకలికి లేకుండా చూస్తాను అని చెప్పి. దానికి వాళ్ళు చాలా పొంగిపోతారు. ఈ అమ్మాయి చాలా జెన్యున్గా ఉంది అని సంతోష్ కూడా చెప్తాడు. లేదు ఈవిడ ఆర్ఫనేజ్ అందుకే అందరికీ హెల్ప్ చేయాలనుకుంటుంది అని చెప్పి. తర్వాత వాళ్ళు వచ్చి ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనేసరికి బాగా మిగతా వాళ్ళు టెన్షన్ పడతారు. ఏంటి ఎలా అయ్యిందని, కాంపిటీషన్ ఎలా అయ్యింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బాగా మిగతా వాళ్ళని అడుగుతుంది బాగా ఏంటి కాంపిటీషన్ అయిపోయింది అంటున్నారు ఫస్ట్ రౌండ్ అనేసరికి అవును మీరు మాట్లాడుకున్నదే ఫస్ట్ కాంపిటీషన్ అనేసరికి బాగా అమరేంద్రతో అంటుంది, అందరూ ప్రేమగా మాట్లాడుకున్నారు, మనం ఒక్కలమే ఇక్కడికి ఇల్లు కచ్చాలు పెట్టుకొని ఉన్నాము, మనం కాంపిటీషన్స్ బయటికి వెళ్ళిపోతామేమో అని అంటుంది. నువ్వు ఫస్ట్ రౌండ్కి ఇలా అనుకుంటే ఎలా, మనం ఇంకా 2 rounds ఎలాగైనా గెలుస్తామని ఆలోచించు, అప్పుడే మనం గెలుస్తామని ధైర్యం చెప్తాడు. ఈలోపు చిత్ర మాటలకి వినోద్కి చిరాకు వచ్చి ఇలా అయితే ఎలా దొంగతనం చేసి మనము ఇది విన్ అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు అని అంటుంది. తర్వాత ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత అక్కడ కాంపిటీషన్ హెడ్ మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద. ఇక్కడ ఒక ఆవిడ ఆర్ఫనేజ్కి ఈ అమౌంట్ ఎంత ఇద్దాం అనుకుంటుంది, చాలా గ్రేట్ అనేసరికి చిత్ర పొంగిపోతుందని అందరి ముందు పొగడవలసిన లేదు, కాంపిటీషన్ ఎలా జరగాలని ఉంటే అలాగే జరగనివ్వడం స్టైల్గా చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అరుంధతి స్టైల్గా కూర్చొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉంటుంది. గుప్తా గారు టెన్షన్ పడిపోతూ చెప్తూ ఉంటారు, దొంగలు వచ్చేసారు, రణ్వీర్ మనుషులు, ఇప్పుడు మనోహర్ ఏం చేస్తుంది, నీ పిల్ల పిచ్చుకలు ఏమవుతారు అనేసరికి నాకేం టెన్షన్ లేదు, అమరేంద్ర మీద ఉన్న భయంతో మనోహరే కాపాడుతుంది అని చెప్పి కూల్గా అంటుంది. ఇక్కడ మనోహరి పిల్లలతో గేమ్ ఆడదామని చెప్పి అందరినీ దాక్కోమని చెప్పి మనోహరి డోర్ దగ్గర ఉండి రౌడీలు లోపలికి రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బాగి అమరేంద్ర అందరూ కలిపి కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనం సెకండ్ రౌండ్కి వెళ్తున్నాము, తర్వాత రౌండ్లోని వేరే లెవెల్స్ ఉంటాయి అని చెప్పి కాంపిటీషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు.